గుంటూరు యువ గర్జనపై తాజా సమాచారాన్ని మా ప్రతినిధి లైవ్ లో అందిస్తారు. ఓవర్ టు నగేష్. థ్యాంక్ యూ భువన. యువగర్జన ప్రాంతంలో గుంటూరు జిల్లాలో భారీ ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ మేరకు అన్ని రకాలుగా తెలుగుదేశం పార్టీ నాయకులు ఇక్కడ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం మన దగ్గర బుచ్చి చౌదరి గారు ఉన్నారు. ఆయన ఏమంటారు అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ఈ ఏర్పాటు ఎలా సాగుతున్నాయి? రేపు మధ్యాహ్నం కల్లా మొత్తం సభ ప్రారంభమవుతుంది. ఏర్పాట్లన్నీ తీసుకొచ్చాయి. మొత్తం జిల్లాలో ఉన్న కార్యకర్తలే కాకుండా నాయకులే కాకుండా అటు కోస్తాలోని కొన్ని జిల్లాల నాయకులు, రాష్ట్ర నాయకులు అందరూ కూడా ఇక్కడ మకాం వేసి కార్యక్రమాలు పర్యవేక్షణ చేశారు. భారీ ఎత్తున బహుశా చరిత్రలో భారతదేశంలో ఏనాడు జరిగినంత భారీ స్థాయిలో ఈ సభ జరగబోతోంది. ఇప్పటికే 16 లక్షలు దాటిపోయేలాగా జనం రాబోతా ఉన్నారు. వారందరినీ ఏ విధంగా గ్రౌండ్ చుట్టుపక్కలంతా సమీకరించాలి, ఏ విధంగా ట్రాఫిక్ జామ్ జరగకుండా చూడాలనే భావనలో కార్యక్రమాలు తీసుకున్నాం. ఇది యువశక్తి ముందుకు వస్తా ఉంది. ఎంత ఆవేశంగా వస్తా ఉన్నారంటే మొత్తం కార్యక్రమాంతా వాళ్ళే నిర్వర్తిస్తూ ఉన్నారు. మేము ఏదైనా చేయాలి, మేమేదో కార్యక్రమం చేపట్టాలన్న భావంతో యువత అంతా వచ్చారు. అందుకనే స్వచ్ఛందంగా ఎవరికాళ్ళు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. వారు మేము ఇంకా ఏదైనా చేస్తాం, మాకు ఒక తలపు చెప్పండి అడుగుతా ఉన్నారు. అంటే ఆవేశం ఏ విధంగా అర్థమవుతుంది. ఈ యువ గర్జన కాంగ్రెస్ పాలిట ప్రళయ గర్జన, అవినీతి అక్రమాలతో రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేస్తూ జాతిని నిర్వీర్యం చేస్తున్న ఈ కాంగ్రెస్ గుణపాఠం చెప్పడం కోసం ఆంధ్రుల అభిమాన నటుడే కాకుండా ఆరాధ్య దైవంగా వెలిసిన రామారావు గారు పెట్టిన ఈ తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్లడం కోసం దీక్షాకాంక్షలదారులే ముందుకు వస్తా ఉన్నారు. వీర సైనికుల్లో ముందుకు వస్తా ఉన్నారు. రాబోయే పోరాటంలో కాంగ్రెస్ ని చిత్తుగా ఓడించి ఇంటికి పంపించాలని, రాష్ట్రాన్ని తిరిగి పట్టాల మీద పెట్టి అభివృద్ధి సాధించాలన్న లక్ష్యంలో యువశక్తి వస్తున్నారు. యువశక్తికి అవకాశం కల్పించాలని, ఏదైతే భారతదేశంలో ఉన్న యువశక్తి ప్రపంచంలో ఎక్కడా లేదు, ఈ యువశక్తిని సద్వినియోగం చేసుకోవాలని, వారికి అవకాశాలు కల్పించాలని, వారిని ముందుకు నడిపించాలనే ఉద్దేశంతో ఈ యువగర్జన వస్తూ ఉంది. దీనిలో అన్ని ఏర్పాట్లు అయిపోయి బహుశా ఏనాడు జరిగినంత భారీ స్థాయిలో 60 కిలోమీటర్ల రహదారిని యువకులు ఎవరికి వాళ్ళు డెకరేట్ చేశారని చిన్న విషయం కాదు. బ్రహ్మాండంగా ఏర్పాటు చేశారు. ఇక్కడ కూడా ప్రతి జిల్లా నుంచి, ఆదిలాబాద్ నుంచి అనంతపూర్ దాకా, చిత్తూరు నుంచి శ్రీకాకుళం దాకా అన్ని ప్రాంతాల నుంచి కూడా భారీగా జనం కదిలేస్తా ఉన్నారు. ఇది